నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తమిళనాడు రాజకీయాలు హాట్గా సాగుతూ ఉన్నాయి. పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, జయలలిత అనుచరుడిగా, జయలలిత తయారు చేసినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి పన్నీర్ సెల్వం ఏడీఎంకేని వదిలి అటు డిఎంకే పార్టీలో చేరడం, స్టాలిన్ అద్భుతంగా పనిచేస్తున్నారు, స్టాలిన్ ప్రభుత్వం అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు అని ఆయన ప్రకటిస్తూ ఉండడం, ఇంకోవైపు ఏడీఎంకే పక్షాన్ని నడుపుతున్నటువంటి పన్నీర్ సెల్వం ఒక డిక్టేటర్లా నియంతలాగా వ్యవహరిస్తున్నారని ప్రకటించడం, ఇవన్నిటితో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో హాట్ చర్చ మొదలైంది. ఎప్పుడు కూడా తమిళ రాజకీయాలు ఒక టిపికల్గానే నడుస్తూ ఉంటాయి. ద్రవిడ వాదాన్ని వినిపించే క్రమంలో ఆ ద్రవిడ రాజకీయాలు ఎప్పుడు కూడా 2-3 అంశాల ఆధారంగా, ఒకటి కులాల ప్రాతిపదికన అక్కడ ఎక్కువ ప్రభావాన్ని చూపించే నాయకులు, వాళ్ళకు సంబంధించినటువంటి వైఖరులు ఇవే ఎక్కువగా ఉంటాయి. కుల సమీకరణలు ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇంకొక వైపు హిందూ వ్యతిరేకత, హిందీ వ్యతిరేకత, ఈ అంశం కూడా చాలా ఎక్కువగా అక్కడ ఇంపాక్ట్ చూపిస్తూ వస్తుంది. ద్రవిడ నాయకులందరూ కూడా, ముఖ్యంగా డిఎంకేకి సంబంధించిన నాయకులందరూ కూడా మొదటి నుంచి కూడా హిందీ వ్యతిరేకతని, హిందూ వ్యతిరేకతని అదే పనిగా చూపిస్తూ వచ్చారు. తద్వారా కులాల మధ్య చీలికలు తీసుకురావడం, కుల సమీకరణాలని కరెక్ట్గా హ్యాండిల్ చేయడము, ఇంకోవైపు మైనారిటీ ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడము, అండ్ ఉత్తరాది దక్షిణాది అనే ఒక వ్యత్యాసాలని చూపించి ఎలక్షన్స్లో గెలవడము, ఇవన్నీ మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సరే, డిఎంకే ఉన్నంత ఒక హార్డ్ లైనర్ యాక్టివిటీని ఏడీఎంకే తీసుకోదు. ఏడీఎంకే కొంతమేర కొంచెం చెప్పాలంటే కొంత పట్టు విడుపులకు పోయే విధంగానే ఉంటుంది. అండ్ వాళ్ళు మరీ హిందీ వ్యతిరేకత కొంత ఉండవచ్చు, కానీ హిందూ వ్యతిరేకతని అదే పనిగా ప్రకటించారు, కొంచెం బెటర్గా చెప్పాలి. బట్ ఆ ద్రవిడ రాజకీయాల్లో డిఎంకే హార్డ్ లైన్ యాక్టివిటీతో పోల్చితే కొంత సాఫ్ట్గా ఏడీఎంకే ఉంటుంది. అందుకే ఏడీఎంకే కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్డీఏ కూటమి పక్షాల్లో నిలిచిన పరిస్థితులు ఉంటాయి. ఈవెన్ జయలలిత బతికున్న సమయంలో కావచ్చు, అండ్ ఇప్పుడు కూడా కావచ్చు. తమిళనాట ఎలాగైనా సరే మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే సంకల్పంతో అమిత్ షా చాలా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీలో అన్నామలైకి ఈ కూటమి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కూటమి అవసరాన్ని ఆయనకు తెలియజేసి ఎలాగోలా ఆయనను ఒప్పించి ఇప్పుడు ఎన్డీఏ కూటమిని కలిపే, ఒక అలైన్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ కూటమిని కలిపే ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నాయో అంతలా విడిపోయే ధోరణిలోనే వాళ్ళ వ్యవహార శైలి కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికే శశికళ పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు ఉండడము, శశికళ జయలలితకు సఖిగా, స్నేహితురాలిగా, జయలలిత తర్వాత అంత స్థాయిలో ఒక లెగసీని కలిగి ఉన్నటువంటి మహిళగా శశికళకి పేరుంది. కానీ ఆమె ఏడీఎంకేలో కీలక పాత్ర వహించని పరిస్థితి ఉండడము, ఆమెపైన కరప్షన్ ఛార్జెస్ ఉండడము, ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం పూర్తిగా అన్నీ తానే అన్నట్టుగా ఏడీఎంకేని తన చేతుల్లోకి తీసుకోవడం మనకు తెలుసు. సో ఇప్పుడు శశికళ కొత్త పార్టీ పెడతానని ప్రకటిస్తోంది. కొత్త పార్టీ పెట్టి వెళతాను, అండ్ పన్నీర్ సెల్వంకి మద్దతుగా ఆమె ఉండకపోవచ్చు, కానీ పళనిస్వామికి వ్యతిరేకంగా, ఈపీఎస్కి వ్యతిరేకంగానైతే ఆమె ఖచ్చితంగా ప్రచారం చేస్తానని ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒకవైపు శశికళ సొంత పార్టీ పెడుతూ ఉండడము, ఇంకోవైపు పన్నీర్ సెల్వం డిఎంకేలో చేరడము, ఈ రెండింటికి మధ్య ఏడీఎంకేకి సంబంధించినటువంటి క్యాడర్లోనే ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తి, ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సో ఏడీఎంకే క్యాడర్ నిజంగా ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇందులో మెయిన్గా కుల సమీకరణల్లోకి వస్తే పన్నీర్ సెల్వంది దేవార్ సామాజిక వర్గము, ఈవెన్ శశికళది కూడా దేవార్ సామాజిక వర్గమే. సో దేవార్ ఓట్లు పూర్తిగా ఏడీఎంకేకి దూరం అవుతాయన్న ఒక అంచనాలు కూడా ఇప్పుడు వెలువడుతూ ఉన్నాయి. గౌండర్ సామాజిక వర్గానికి చెందినటువంటి పన్నీర్ సెల్వం తన ఓటు బ్యాంకును నిలుపుకుంటూనే ఈ ఏడీఎంకేకి సంబంధించి చాలా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఓటర్లని తన వైపు ఉంచుకునే విధంగా ఆయన వ్యూహాలు ఉంటాయా లేదా అనేది మనకు రానున్న కాలంలో మనం చూడబోతున్నాం. ఇక ఎన్డీఏ కూటమి పక్షాల్లోనే ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒక ఘర్షణ వాతావరణం అయితే ఉంది. ఓవైపు మొన్నటికి మొన్న తమిళసై గవర్నర్గా ఆమె వెళ్ళి మళ్ళీ తర్వాత తమిళ రాజకీయాల్లోకి రావడము, తమిళసై పాత్ర కూడా చాలా కీలకము. తమిళసైకి అన్నామలైకి కొంత విభేదాలు ఉన్నాయన్నమాట. ఇంకోవైపు అన్నామలైకి ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాగేంద్రన్కి మధ్య విభేదాలు ఉన్నాయన్న
వ్యాఖ్యలు ప్రచారాలు జరుగుతూ ఉండడము. ఈ నేపథ్యంలో బీజేపీలో కూడా ఒక అలైన్డ్గా అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సరే, దాన్ని బీజేపీలో ఉన్న అంతర్గత పోరుని బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది, దాన్ని ఈజీగానే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. బట్ ఏడీఎంకేలో ఉన్నటువంటి ఈ వర్గ పోరుని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఏడీఎంకేలో వర్గపోరు, ఇటు బీజేపీలో వర్గపోరు, ఈ రెండింటిని కలిపి ఎన్డీఏ కూటమిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఎన్డీఏ కూటమి పక్షాలను నడిపించేటువంటి ముఖ్యంగా అమిత్ షా లాంటి వాళ్ళకి ఇది కత్తి మీద సాములా మారుతోంది. ఈ నేపథ్యంలో అటు డిఎంకేకి వరంలా అటు విజయ్ అనే ఒక ఫ్యాక్టర్ కూడా వచ్చింది. స్టాలిన్ ఇప్పటికే తాను 72 సంవత్సరాల్లోకి ఆయన వచ్చారు, ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇక ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఒక టర్మ్ మాత్రం ఆయన నడిపించగలడు, ఇంకొక టర్మ్కి ఆయన వారసుని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కనుక ఆయన ఓడిపోతే మళ్ళీ తన వారసుని సిద్ధం చేయడానికి డిఎంకే క్యాడర్కి తగ్గట్టుగా ఆయన వారసుని, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ని క్రియేట్ చేసి ఆయనని పట్టం మీద పట్టాభిషేకం చేయడానికి అనువైన వాతావరణం ఆయన అధికారంలోకి వస్తేనే కలుగుతుంది. సో ఆయన అధికారంలోకి రావడం చాలా అనివార్యం. అందుకోసమనే ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆయనకు తగ్గట్టుగానే ఒక వరంలాగా విజయ్ అనే ఫ్యాక్టర్ కూడా వచ్చింది. విజయ్ టీవీకే పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళుతూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో విజయ్ నిజంగానే అధికారంలోకి రాగలడా అంటే సందేహమే. అందులో అంతగా ఆయనకు ఓట్లుగా మారడము, సీట్లుగా మారేంత స్థాయి ఆయనకు, అంత రాజకీయ వ్యూహాలు నెరిపే విధానం ఉంది అని అంటే కనుక కనిపించట్లేదు. కానీ విజయ్ ఓట్లని ఎంత తీసుకోగలిగితే, అంత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎంత స్ప్లిట్ అయితే అంత డిఎంకేకి లాభం. సో ఒకవైపు విజయ్ ఫ్యాక్టర్, ఇంకోవైపు శశికళ ఫ్యాక్టర్, ఇంకోవైపు ఏడీఎంకేలో వచ్చినటువంటి స్ప్లిట్, అటు తేవార్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక నాయకుడైనటువంటి పన్నీర్ సెల్వంని డిఎంకేలో చేర్చుకోవడము, ఇట్లాంటి అనేక కాంబినేషన్స్ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతోంది అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక డిఎంకేకి సంబంధించి అటు ఇండి బ్లాక్లో కాంగ్రెస్తో డిఎంకేకి కూడా విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి వాళ్ళ సీట్లు కేటాయిస్తాం కానీ వాళ్ళని ఎవరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునేది లేదు అని డిఎంకే చాలా స్పష్టంగా చెప్తోంది. అండ్ కాంగ్రెస్ విజయ్తో కలిసి ఎన్నికలకు ఒక కూటమిని ఏర్పరిచే అవకాశం కూడా ఉందన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరొక వైపు స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ని ఎలాగైనా సరే ఆయన స్థానాన్ని భర్తీ చేసే విధంగా, ఆయన వారసత్వాన్ని ఈయనకు అందించే విషయాల్లో ఈసారి ఎన్నికల్లో గెలిచి ఉదయనిధి స్టాలిన్ని ముఖ్యమంత్రిని చేయడమో, లేకపోతే ఆయనకే డిఎంకే పగ్గాలు అప్పజెప్పే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం స్టాలిన్ చేస్తూ ఉన్నారు. కానీ అది సక్సెస్ అవుతుందా అనేది చూడాల్సిన విషయం. అందుకోసమే ఉదయనిధి స్టాలిన్ని కావాలని ఆ ద్రవిడ వాదానికి సంబంధించి, ముఖ్యంగా సనాతన ధర్మం పైన వైరస్ అంటూ మాట్లాడిన విధానం కావచ్చు, హిందీ విషయంలో ఉదయనిధి స్టాలిన్ పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ద్రవిడ ఓటు, ఏదైతే ద్రవిడ వాదాన్ని బేస్ చేసుకుని డిఎంకే ఓటు బ్యాంకును నిర్మించుకుందో వాళ్ళని, ఆ కోర్ ఓట్ బేస్ని ఆకర్షించడం కోసం, ఆ కోర్ ఓట్ బేస్కి నాయకుడిగా ఉదయనిధి స్టాలినే ఉంటాడు అన్న విషయాన్ని, ఆ సంకేతాలను ఇవ్వడం కోసమే స్టాలిన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు అయితే డిఎంకేకి అడ్వాంటేజియస్ పొజిషన్ ఉంది అనేది మనకు అర్థమవుతున్న విషయము. బట్ ఎన్డీఏ కూటమి పక్షాలు అందరూ ఏకతాటిపైకి రావడము, అండ్ డిఎంకేలో పొరపచ్చాలు ఏవైనా ఉంటే వాటిని బహిర్గతం చేయడము, ప్రజల్లోకి వెళ్లే క్రమంలో డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాటని పదే చెప్తారు. కాబట్టి మోదీ గారి చరిష్మాని, మోదీ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని తమిళనాడు ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారు, ఎన్డీఏ కూటమి పక్షాలు ముఖ్యంగా పళనిస్వామి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాల్ని కొంత తగ్గించగలుగుతారా, అన్నామలై లాంటి వ్యక్తుల పవర్ఫుల్ నేరేటివ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, శశికళ లేకపోతే పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా ఓల్డ్ టైమర్స్, అంటే పాతకాలపు నాయకులుగా వీళ్ళున్నారు. సో వీళ్ళు పూర్తిగా ఓట్లను తీసుకొస్తారని చెప్పలేం, కానీ ఓట్లను కట్ చేయగలరు. వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లని కట్ చేయడంలో వాళ్ళు నిజంగానే బలంగా ఉన్నారు. కానీ అది అంతవరకే సరిపోతుందా? అర్బన్ ఓటర్ బేస్ని ఆకర్షించడంలో ఎటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది, ముఖ్యంగా అన్నామలై చేసేటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూడాల్సిన అంశం. సో ప్రస్తుతానికైతే ఓపీఎస్ డిఎంకేలో చేరడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశము. ఎందుకంటే ఏడీఎంకేకి డిఎంకేకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. అటువంటి క్రమంలో
ఏడీఎంకే తరపున ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి డిఎంకేలో చేరడం అనేది చిన్న విషయం కాదు, ఇది ఒక పెద్ద సంచలనమే. అయితే దీని ప్రభావం తమిళ రాజకీయాల్లో ఏ మేర ఉంటుంది, తమిళ ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారు, ఎవరికి పట్టం కడతారు, ఎవరిని విభేదిస్తారు, ఎవరిని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతారు, ఇవన్నీ కూడా మనం మరికొన్ని నాళ్ళలో మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఈక్వేషన్స్ని బట్టి చూస్తే ద్రవిడ రాజకీయాల్లో ఒక మార్పు అయితే కనబడుతోంది. ఆ మార్పు నిజంగా సంస్కరణవాదం వైపు వెళుతుందా, అదే పడిగట్టు పాత ఫండమెంటల్ భావజాలానికే పరిమితం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.